చంద్రలపూడి. మా పాప 8th క్లాస్ చదువుతున్నది. ఇప్పుడు 4-5 రోజుల నుంచి జ్వరం అని అన్నారంట. మాకు ఇన్ఫార్మ్ చేయలేదు వాళ్ళు. పాప ట్యాబ్లెట్లు వేసి స్కూల్కి పంపిస్తున్నారంట. ఈరోజు స్కూల్కి వెళ్తుంటే తల్లిదండ్రులు కింద పడిపోయిందంట. 4-5 రోజుల నుంచి జ్వరం తగ్గుతుంటే మాకు ఇన్ఫార్మ్ చేయాలి కదా సార్, వాళ్ళు చేయలేదు. చేయకుండా వేయలేమో ట్యాబ్లెట్లు వేసుకుంటే వాళ్ళే స్కూల్కి పంపిస్తున్నారు. ఈరోజు వెళ్తుంటేనే కళ్ళుదిరి కింద పడిపోతే వెంటనే ఆటో మాట్లాడుకొని వాళ్ళ మేడం హాస్పిటల్లో జాయిన్ చేసింది. హాస్పిటల్లో జాయిన్ చేసి నాకు ఫోన్ చేశారు. నాకు ఫోన్ చేస్తే నేను విజయవాడలో ఉంటున్నాను, వాచ్మెన్ చేస్తున్నాను. సార్ మీ కూతురికి జ్వరం తగ్గితే హాస్పిటల్లో జాయిన్ చేసి ఉంటే వెంటనే మా ఆవిడ ఫోన్ చేసి నందిగారు రప్పించాను. నందిగారు రప్పించిన తర్వాత మా ఆవిడ వచ్చింది. ఈ లోపల నేను విజయవాడకి మా సార్కి చెప్పుకొని నేను సెలగాలని 1 గంటకి 1:15 నేను వచ్చాను. మేము వచ్చిందాక మా ఆవిడ వచ్చిన తర్వాత ఆ మేడం వెళ్ళిపోయారు స్కూల్కి. వెళ్ళిపోయిన తర్వాత నేను వచ్చేసాను. నేను వచ్చి మా బాత్రూమ్ వస్తుందానా అని చెప్పి నన్ను కొట్టుకుని ఏడిసింది మా పాప. ఏదైనా తగ్గిపోయింది జ్వరవేగా ఏం కావాలని చెప్పేసి నేను వాటేసుకుని ఏడుచుకున్నాను. బాత్రూమ్ పోవాలన్నా అంటే నేనే తీసుకొచ్చి లోపల పండబెట్టి సిలేన్ పెట్టారు. సిలేన్ పెడితే నాకు కొడుకుంటూ ఊపిరాట్లన్నా. వీళ్ళు నర్సులు సిస్టర్లో నడుచుకుంటూ వస్తూనే ఉన్నారు, ఏం పట్టించుకోవట్లేదు. వాళ్ళు పట్టించుకోకుండా ఏం లేకుండా ఊపిరాట్లేదని ఏదో ముక్కుల్లో వేసేది ఆయింట్మెంట్ ఏదో రాశారు. అది కూడా తీసుకొచ్చి పక్కన పెట్టే అసలు చెప్పకుండా వేయకూడదు. మనం పక్కన పెడితే అది తెచ్చమని చెప్పేసి కూడా వాళ్ళు అడగలేదు. చివరికి మళ్ళీ బాత్రూమ్ వస్తుందంటే నేను కసురుకు ఉన్నాయి కదా, పద్దాలు ఏంటమ్మా పద్దాలు వచ్చింది అడగకూడదు. వాళ్ళు కొట్టుకున్నా కూర్చోలేకపోతున్నా, కూర్చోలేకపోతున్నా, కొనుక్కుంటే ఊపిరాట్లేదు. అసలు ఆ పాపకి ఏం జరిగింది ఏంటి మాకు ఇన్ఫార్మ్ ఎవరు చేయలేదు. మా పాప చనిపోయింది, దాని పరిష్కారం ఏంటి? అదండి, గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ జరగలే అమ్మాయికి. అమ్మాయి చనిపోయిన తర్వాత ఈసీజీ అని తొక్క తోలని ఏదో వృత్తులు పెట్టారు. 10 నిమిషాలు చనిపోయిందని మాకు లెటర్ రాసేస్తుంటే మేమేం చేసుకున్నాం? అది మా బాబాయ్ చనిపోయిన తర్వాత అది తీసుకొని ఏం చేసుకున్నాం మేము? రేపు ఫ్రేమ్ కట్టించుకొని ఇంట్లో పెట్టుకున్నామా? మీ పాప పేరు ఏం పేరండి? అస్సలు అక్కడ ఉందా అండి, 8th క్లాస్ చదువుతుంది. ఏ ఊరండి మీరు? చంద్రలపూడి సార్.